ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. సార్ నమస్తే సార్, సుందరరావు గారు. నమస్తే అండి. సార్, రిటైర్డ్ ఎంప్లాయీస్ పెన్షన్కి సంబంధించి ఒక రిపోర్ట్ వచ్చింది. భారతదేశంలో దాదాపు 35 లక్షల మంది ఎంప్లాయీస్ ఎవరైతే రిటైర్డ్ అయి ఉన్నారో ఆ రిటైర్డ్ అయిన వాళ్ళు నెలకి కనీసం 1000 రూపాయల పెన్షన్ కూడా పొందట్లేదంట. సో ఎందుకు ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి? 1000 రూపాయలు కూడా రిటైర్మెంట్ తర్వాత పింఛన్ రాకపోవడం ఏంటి అసలు? ఇండియాలో మొత్తం ఈపీఎస్ లో రిజిస్టర్ అయింది మొత్తం ఆల్మోస్ట్ 5.4 క్రోర్ అండి. ఓకే. 5.5 క్రోర్స్ లో జస్ట్ 15% మంది మాత్రమే పెన్షన్ తీసుకుంటున్నారు. ఎందుకంటే అందరు తీసుకోరు, అబో రిటైర్మెంట్ అయిన తర్వాత తీసుకుంటారు కదా వాళ్ళలో. ఓకే. అండ్ రీసెంట్ గా రాజ్యసభలో మినిస్ట్రీ చెప్పిన దాని ప్రకారం ఏంటంటే 50% పెన్షనర్ ఎవరైతే ఉన్నారో, అంటే 85 lakh ఉన్నారు పెన్షనర్స్ మొత్తం. 85 lakh పెన్షనర్ లో ఒక 50% తీసుకుంటుంది అమౌంట్ లెస్ దెన్ 1500 అండి. అంటే ఇండియాలో మాకు పెన్షన్ వస్తుంది అని చెప్పే వాళ్ళలో 50% పాపులేషన్ కి వచ్చే పెన్షన్ ఎంత అంటే నెలకి 1500. ఇది అఫీషియల్ డేటా ఫ్రమ్ ద రాజ్యసభ. ఓ మై గాడ్. అంటే మొత్తం 81.5 lakhs పెన్షనర్ లో 49 లక్షల మందికి వస్తుంది లెస్ దెన్ 1500. 49 లక్షలకి 35 లక్షల మందికి వచ్చి జస్ట్ 1000 రూపాయలు పర్ మంత్. అండ్ 78 లక్షల మంది చూసుకుంటే కనుక లెస్ దెన్ 4000 వస్తుంది. అండ్ 80 లక్షల మంది చూసుకుంటే కనుక లెస్ దెన్ 6%. అంటే 99.3% ఇండియాలో పెన్షన్ తీసుకునే వాళ్ళల్లో మెజారిటీ పీపుల్కి వచ్చేది లెస్ దెన్ 6000 అండి. లెస్ దెన్ 6000. 99% అందరికి వచ్చేవాళ్ళు. అంటే రెస్ట్ ఆఫ్ ది 0.7%కే వీళ్ళు చెప్పి 20,000, 50,000, 40,000. మనమేమో ఒకరిని పట్టుకొని ఇంక అందరికి అలా వచ్చింది గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం లైఫ్ అనుకుంటున్నాం. ఓకే. అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే 35 లక్షల మంది పెన్షనర్స్ ఈ 2025లో కూడా 1000 రూపాయలు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ముసలిళ్ళకి వచ్చి గవర్నమెంట్ ఇచ్చే పెన్షన్ నెలకు 4,000 అండి, ఏ డ్యూటీ లేకుండా. 4,000. 60,000 పైబడిన వాళ్ళకి. వీళ్ళు జీవితకాలం జాబులు చేసుకుంటూ గవర్నమెంట్ కి ప్రొవిడెంట్ ఫండ్ డబ్బు కట్టిన వాళ్ళు అండ్ ట్యాక్స్ కట్టిన వాళ్ళు, గవర్నమెంట్ జీవితకాలం గవర్నమెంట్ కి అఫీషియల్ ట్యాక్స్ కట్టిన వాళ్ళు, 30 సంవత్సరాలు పనిచేస్తుంటారు ఒక్కొక్కరు. జిఎస్టీలు కట్టి గవర్నమెంట్ సర్వ్ చేసినందుకు వీళ్ళకి ఇచ్చేది 1000 రూపాయలు. జనం వాళ్ళని చూసి జలసీ ఫీల్ అవుతారు. మీకేమండి రిటైర్ అయిన తర్వాత పెన్షన్లు వస్తాయి మీకు అని చెప్తుంటారు వీళ్ళకి. ఓకే. అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే గవర్నమెంట్ కి మా దగ్గర డబ్బులు లేవని మొండికెత్తున్నారు. యాక్చువల్గా వీళ్ళు లాస్ట్ ఇయర్ టోటల్ పెన్షన్ కింద ఇచ్చింది జస్ట్ 23,000 కోట్లు అనమాట. 23,000 కోట్లు ఇచ్చారు. యాక్చువల్గా పెన్షన్ ఫండ్స్ మొత్తం ఉన్నది 10 లక్షల కోట్లు అండి. ఇప్పుడు వరకు ఈ 5.4 crores పెన్షన్ మొత్తం అది ప్రావిడెంట్ ఫండ్ లో అకౌంట్ ఉన్న వాళ్ళందరూ కలిసి కాంట్రిబ్యూట్ చేసిందేమో 10 లక్షల కోట్లు. ఆ 10 లక్షల కోట్ల మీద ఈ ఫండ్ ఎవ్రీ ఇయర్ జనరేట్ చేస్తున్న అమౌంట్ ఏమో 50,000 కోట్లు. ఈ 50,000 కోట్లు వీళ్ళు కరెంట్ ఆల్రెడీ పెన్షన్ తీసుకున్న వాళ్ళకి ఇస్తున్న అమౌంట్ 23,000 కోట్లు అండి. అంటే వాళ్ళు ఇచ్చే అమౌంట్, వాళ్ళు దాన్ని సంపాదించే అమౌంట్ మొత్తం కూడా ఇవ్వట్లా. అందులో ఒక 15%, 20% వీళ్ళకి ఇస్తున్నారు. మా దగ్గర డబ్బులు ఇవ్వంటారు వీళ్ళు. అంటే 95లో పెన్షనర్స్ అందరు కూడా ఇప్పటికి కూడా లెస్ దెన్ అనమాట. అంటే గవర్నమెంట్ వాళ్ళు ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, లైఫ్ స్టైల్ పెరుగుతుంది కాబట్టి దాని కనీసం ఒక 7,000, 8,000 మినిమం బేసిక్ లా పెంచండి అని చెప్పేసి ట్రేడ్ యూనియన్స్ అంటే పబ్లిక్ అంటే పెన్షనర్స్ మొత్తం రిక్వెస్ట్ చేస్తూనే ఉన్నారు. గవర్నమెంట్ కూడా ఉదారంగా అవును మేము పెంచుతాం, మేము పెంచుతాం అంటూనే ఉన్నారు. ఈ డైలాగ్ కొట్టుకుంటూ 10 ఏళ్ల నుంచి చేస్తూనే ఉన్నారండి. ఇప్పటికి November 1 ఇప్పటి వరకు ఇంప్లిమెంటేషన్ అవ్వాలి. ఇప్పటికి కూడా ఇంప్లిమెంటేషన్ రోజు. బట్ ఒక రోజు వచ్చిందని అందరు నమ్ముతున్నారు. ఏ రోజు వచ్చిందో ఎవరో తెలియదు. ఇప్పటికీ 1000 రూపాయలతోటి 35 లక్షల మంది పెన్షన్ పోతున్నారు ఇండియాలో. అది గ్రౌండ్ రియాలిటీ. అంటే ఇండియాలో 99.3% పెన్షనర్కి వచ్చేది లెస్ దెన్ 6,000 రూపీస్ అండి. అందుకని ఎవరైనా సరే పెన్షన్ మీద జీవితాన్ని వెళ్ళబుచ్చుకుందాం అనుకుంటే చాలా రాంగ్ కాన్సెప్ట్ అండి. అంటే క్లియర్ గా మనం రిటైర్మెంట్ అయ్యే 60 దగ్గర నుంచి 90 వరకు వితౌట్ ఇన్కమ్ తో సర్వైవ్ అవ్వాలా ప్లాన్ చేసుకోండి. సొసైటీలో ఆ రాంగ్ ఏజ్ లో, ఓల్డ్ ఏజ్ లో డిగ్నిఫైగా బతకాలి అంటే మీకంటూ రిటైర్మెంట్ ప్లానింగ్ అంటే చాలా ఇంపార్టెంట్. ఆ గవర్నమెంట్ వచ్చే కాంట్రిబ్యూషన్ సరిపోదండి. అందుకని ప్రాపర్ గా ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, రోజు రోజుకి వస్తువుల ధరలు 6% చొప్పున పెరుగుతూనే ఉన్నాయి కదా. అందుకని మీరు అందరూ కొంచెం గూగుల్లో ఎస్ఐపి క్యాలిక్యులేటర్లు, ఎస్డబ్ల్యూపీ క్యాలిక్యులేటర్లు, ఇన్ఫ్లేషన్ క్యాలిక్యులేటర్లు ఇవన్నీ చూసుకుంటే మనకి లివింగ్ కాస్ట్ ఎంత ఉంటుందో అర్థం అవుద్ది. దాని తగ్గట్టు ప్లాన్ చేసుకోండి. లేకపోతే సినిమా పడుతుంది ముందు రోజుల్లో. ఎందుకంటే రాను రాను డిసీజెస్ ఎక్కువ. మనం చాలా మంది చాలా కంఫర్ట్ గా బతుకుతున్నాం అనుకుంటాం కదా.
జాబ్ పోనంత వరకు, ఒక జబ్బులేమి రానంత వరకు అండి. ఈ 2 వరకే మనం అంత కంఫర్ట్గా ఉండేది. జబ్బులు వచ్చినా లేకపోతే జాబ్ ఊడినా మరుసటి రోజు అన్ని పోతాయి, అన్ని కంఫర్ట్స్ పోతాయి, రోడ్డు మీద పోతాం. ఎందుకంటే ఎవ్వరు కూడా ప్లాన్ చేసుకోవట్లేదు, సేవ్ చేసుకోవట్లేదు. సో అంటే ఉద్యోగంలో ఉన్నప్పుడే మంచి సంపాదన సేవ్ ఉన్నప్పుడు చేసుకోవడం నేర్చుకోండి. మంచి లైమ్ లైట్ లో ఉన్నప్పుడే అవును, 10 రూపాయలు సేవ్ చేసుకోవాలి, ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవాలి. అంతేగాని జీతం వస్తుంది కదా అని ఆడంబరాలకు పోయి అవును. ఖర్చులకు వెళ్ళామంటే రేపు అన్న రోజు ఉద్యోగం పోయినా గానీ అవును. లేదంటే రిటైర్మెంట్ తర్వాత ఇప్పుడు పాత లైఫ్ స్టైల్ కొనసాగించాలంటే అయ్యే పని అసలు అవ్వదు. అబ్రాడ్ అంటే ఏముందంటే అక్కడ సోషల్ సెక్యూరిటీ ఉంది అక్కడ గవర్నమెంట్ దగ్గర నుంచి. అండ్ మన అన్ఎంప్లాయ్ అయినా సరే అన్ఎంప్లాయ్మెంట్ ఎలిమెంట్స్ వస్తుంటాయి గవర్నమెంట్ దగ్గర నుంచి. అండ్ హెల్త్ కేర్ సపోర్ట్ చేస్తూ ఉంటుంది. కాబట్టి అబ్రాడ్ లో వచ్చిన డబ్బులు ఖర్చు పెట్టుకునే అర్థం ఉంది. బట్ ఇండియాలో ఏం లేవండి. ఇండియాలో మనం ట్యాక్స్లు కడుతున్నాం కానీ గవర్నమెంట్ మనకి ఎలాంటి కాంట్రిబ్యూషన్ ఇవ్వదండి, ఇవ్వదు. అందుకని గవర్నమెంట్ ఇప్పుడు ఏదో కొంచెం ఓల్డేజ్ వాళ్ళకి 5 lakhs వరకు హెల్త్ కేర్ ఇవన్నీ ఉన్నా సరే, బట్ గ్రౌండ్ లెవెల్లో అది పెద్ద ఇంప్లిమెంటేషన్ అవ్వండి. కాబట్టి ఎవరు రిటైర్మెంట్ తర్వాత లైఫ్ స్టైల్ ని వాళ్ళు ప్లాన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అందుకని వస్తుంది కదా అని చెప్పేసి ఈ రోజు ఖర్చులు పెట్టే లేదు. మనీ పర్పస్ ఏంటంటే మీకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ రావాలి తప్ప సొసైటీని ఇంప్రెస్ చేద్దామని ట్రై చేయకూడదు. ఎగ్జాక్ట్లీ మనీ మెంట్ ఫర్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్. మన లైఫ్ ఫ్రీడమ్ గా బతున్నాం లేదు, నచ్చినట్టు బతాన్ని పనికొస్తుంది అంతే. అవతలను ఇంప్రెస్ చేయడానికి అది ఖచ్చితంగా కాదు. కాబట్టి ప్లాన్ చేసుకోండి మీకంటూ మంత్లీ 5,000 10,000 వచ్చేలాగా. మరీ ఇలా 1,000 రూపాయలతోటి గ్రౌండ్ రియాలిటీ ఏంటంటే 99.3% ఇండియాలో పెన్షనర్స్ అందరికి వస్తుంది less than 6,000. ఇది గ్రౌండ్ రియాలిటీ. సో మొత్తానికి ఏదైనా సరే ఉద్యోగంలో ఉన్నప్పుడు శాలరీ వస్తున్నప్పుడు 10 రూపాయలు దాచిపెట్టుకోవాలి, వీలుంటే ఏదన్నా అసెట్స్ ఏదైనా కొనిపెట్టుకోవాలి, ప్రాపర్గా ఇన్వెస్ట్మెంట్స్ చేసుకుంటేనే ఉద్యోగం తర్వాత మనకంటూ ఒక ఇండివిజువాలిటీ, మనకంటూ ఒక మంచి ఇండివిజువల్ లైఫ్ స్టైల్ అయితే కొనసాగించుకోవచ్చు. డెఫినెట్గా అంతే. ఎందుకంటే ఒకప్పటిలాగా జాబ్స్ ఇప్పుడు పర్మనెంట్ కూడా లేవు. ఎప్పుడు ఎలా పోతే మనకే తెలియదు. పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ కంపెనీసే తోసాడు పడేస్తాయి. మైక్రోసాఫ్ట్, మెటాలు, గూగుల్, అమెజాన్ లాంటి కంపెనీలు తోసాడు పడేస్తున్నాయి. కనికరం లేని ప్లేస్ లో కూర్చొని ఉన్నాం మనం. కాబట్టి వచ్చిన రోజు వచ్చిన డబ్బులు సేవ్ చేసుకుంటూ పోవటం ద్వారా ఎంతకంత ఫ్యూచర్ మీద సర్టనిటీ వస్తుంది. ఇలాంటి అన్సర్టనిటీ వాళ్ళు మన కిడ్స్ ని తీసుకొస్తున్నందుకు మనం ఏం చేయాలో ఊహించుకోండి. ఇంకా ఎంత జాగ్రత్తగా ఉంటే ఎంత ప్రాపర్ గా ప్లాన్ చేసుకోవాలో. అందుకని ఆడంబరాలు పోకుండా అండ్ సేవ్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ చేసుకొని ప్యాసివ్ ఇన్కమ్ సాగడానికి ప్లాన్ చేసుకోవాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. హాయ్, నేను మీ సుందర రామిరెడ్డి. ఈ వాలటిలిటీ మార్కెట్లో మనీ ఎలా మేక్ చేయాలని ఆలోచిస్తున్నారా? అంటే స్టాక్ మార్కెట్ బాగా బ్లీడ్ అవుతున్న ఈ టైంలో పోర్ట్ఫోలియోస్ అన్ని కూడా బ్లీడ్ అవుతున్నాయా? అండ్ ఈ వాలటిలిటీని ఎలా హ్యాండిల్ చేయాలి, లాంగ్ టర్మ్లో మంచి పోర్ట్ఫోలియో ఎలా బిల్డప్ చేయాలో ఆలోచిస్తున్నారా? అలాంటి వాళ్ళ కోసమే ఈ వెబినార్. రాబోయే ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ వెబినార్లో పార్టిసిపేట్ చేయండి. మీ నాలెడ్జ్ పెంచుకొని రిస్క్ని మినిమైజ్ చేసుకోండి. స్టాక్ మార్కెట్లో ఉన్న ఇలాంటి వాలటిలిటీని ఎలా హ్యాండిల్ చేయాలో తెలుసుకోండి. థ్యాంక్ యూ.